గ్రూప్ 2 వాయిదా వేయాలంటూ అభ్యర్థులు చేస్తున్న కామెంట్లు అయితే మీ అందరికీ అయితే చూపించబోతున్నాను. అయితే దీనిపై అయినా సరే చూసి ఏపీపీఎస్సీ అయితే స్పందిస్తుందని అయితే కనుక నేను ఆశిస్తున్నాను. అందరూ కూడా దీని అయితే షేర్ చేయడం అయితే స్టార్ట్ చేయండి. ఈ పట్టుదల ఏపీపీఎస్సీ వాళ్ళు నోటిఫికేషన్లో ప్రతి సంవత్సరం తేవడంలో చూపించాలి. ఇప్పటి వరకు చదివింది చాలు, ఇంకా చదివిన ఎగ్జామ్లో పొడిచేది ఏమీ లేదు. రోడ్ ఎక్కితే కానీ పని అవ్వదు. అందరూ ఈరోజు రోడ్ ఎక్కుదాం పదండి. నెక్స్ట్ యూజర్ చూసుకుంటే, అన్న 2 kids ప్లస్ హౌస్ వైఫ్ని సిలబస్ 50% అయ్యింది, కొంచెం టైం ఇస్తే మేము కూడా పోటీ ఇస్తాం. ఏపీపీఎస్సీ అర్థం చేసుకుంటే బాగుండు. సుధీర్ గారు, సవంగ్ గారు, ప్లీజ్ హౌస్ వైఫ్కి ఇంతకన్నా ఏం చేస్తాం. సో ఇది ఒక హౌస్ వైఫ్ సిస్టర్ అనమాట. ఇంకా అలాగే ఇంకొకరు చూసుకుంటే, సార్ సిలబస్ కంప్లీట్ కాక ఎవ్రీ మినిట్ టైం ఇస్తే బాగుండు అని అనుకుంటున్నాం సార్, ప్లీజ్ పోస్ట్పోన్ చేయండి సార్, ఎగ్జామ్ అయిపోతే ఒక టెన్షన్ వెళ్ళిపోతుంది అనేసి ఇంకో యూజర్ పెట్టారు. ఇది చూస్తే కనుక ప్లీజ్ పోస్ట్పోన్ ఏపీపీఎస్సీ. ఎస్బీఐ 5,000 ఉద్యోగాలు ఉన్నారు. అలాగే ఏపీపీఎస్సీలో చూసుకుంటే 5 lakhs అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారు. ఎస్బీఐ థింక్ చేస్తున్నట్టుగా మీరు ఎందుకు థింక్ చేయటం లేదు? ప్లీజ్ మా జీవితంతో గేమ్స్ ఆడొద్దు అన్న సీఎం. ఈసారి పోస్ట్పోన్ చేయకపోతే డెఫినెట్లీ విల్ సీ న్యూ గవర్నమెంట్. కైండ్లీ కన్సిడర్ మై వర్డ్స్, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ ఫర్ మై ప్రాబ్లమ్స్. చేయకపోతే మీరు ఎస్బీఐ ఏపీపీఎస్సీ ఆఫీస్నే ఓటు అడగండి. మా నిరుద్యోగులను ఓటు అడగవద్దు. ప్రాపర్లీగా స్టడీ చేయలేకపోతున్నాం. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఏపీపీఎస్సీ ఆఫీసర్స్. అలాగే చూడండి ఇంకొక యూజరు, ధర్నాలు చేసిన ఆందోళన చేసిన వేస్ట్ బ్రదర్. గ్రూప్ 2 అభ్యర్థులకు ఈ టైంలో సహాయం చేసేది ఒక్క హైకోర్టు మాత్రమే. మంచి కామెంట్. ప్లీజ్ పోస్ట్పోన్ గ్రూప్ 2, వీఆర్ నాట్ ప్రిపేర్డ్. న్యూ సిలబస్, ప్లీజ్ అండర్స్టాండ్ అవర్ స్ట్రగుల్. ఇన్నాళ్ళుగా లేని ఇంట్రెస్ట్ ఇప్పుడు పుట్టిందా ఈ గవర్నమెంట్కి? ఇది ఏపీపీఎస్సీనే కండక్ట్ చేస్తుంది. ఎస్బీఐ రిప్లై ఏంటి? ఆల్రెడీ ఎస్బీఐ వాళ్ళు అయితే మార్చి పోతున్న కండక్ట్ చేస్తున్నారు. వీళ్ళకి ట్విట్టర్లో ట్రెండ్ చేసి కోర్టులో కేసు వేయాలి, అది కూడా ఈరోజు రేపు మాత్రమే. 2 daysలో ఎగ్జామ్, ఇప్పుడు ఏం చేయగలం? వాళ్ళు అనుకున్నదే చేస్తారు. మన బాధ అర్థం కాదు వాళ్ళకి, టైం ఇస్తే బాగుండు. మరొక యూజర్ చూస్తే కనుక, ఏజ్ రిలాక్సేషన్ 44 ఇచ్చి గ్రూప్ 2 పోస్ట్పోన్ చేయండి సార్ ప్లీజ్. 5 years నుంచి నోటిఫికేషన్ లేదు సార్ ప్లీజ్. కేరళలో కూడా ఓ పొంగల్ మూమెంట్ ఉంది. దానికి ఎస్బీఐ ఎగ్జామ్ March 4కి చేంజ్ చేశారు. ఇదైనా గవర్నమెంట్ అడిగితే విధానంలో ఉంటుంది. వర్స్ట్ గవర్నమెంట్ అయితే కనుక కేరళలో చేశారు, ఇక్కడ కూడా చేయమని అయితే పెడుతున్నారు. అయితే గవర్నమెంట్ కూడా స్పందించాలి. గవర్నమెంట్ ఇది వేస్ట్ గవర్నమెంట్ అని అయితే పెట్టడం జరిగిందనమాట. అలాగే ఏజ్ రిలాక్సేషన్ 44 ఇచ్చి గ్రూప్ 2 పోస్ట్పోన్ చేయమని అయితే మరీ పెట్టడం జరిగింది యూజర్ అనమాట. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే నెక్స్ట్ యూజర్ చూస్తే కనుక, ఏం చేయాలో చెప్పండి సార్, 2 daysలో ఎగ్జామ్, ఇప్పుడు ఏం చేయగలం? వాళ్ళు అనుకున్నదే చేస్తారు. మన బాధ అర్థం కాదు వాళ్ళకి, టైం ఇస్తే బాగుండు. మరొక యూజర్ అనమాట. అయితే టైం ఇస్తే బాగుండేది అంటున్నారు. ఇంకొక యూజర్ అయితే కనుక ఏం చేయాలో చెప్పండి సార్ అంటున్నారు. సో చెప్పేది ఏమున్నది, గట్టిగా డిమాండ్ చేయాలి, ఇంకేముంది. సో లేకపోతే ఆగాలంటే కనుక చూద్దాం, మరొక వీడియో అయితే చేస్తా కామెంట్స్ చూసిన తర్వాత. ఇన్నాళ్ళుగా లేని ఇంట్రెస్ట్ ఇప్పుడు పుట్టిందా ఈ గవర్నమెంట్కి? ఇది ఏపీపీఎస్సీనేనా కండక్ట్ చేస్తుంది? ఎస్బీఐ రిప్లై ఏంటి? ఆల్రెడీ ఇది పెట్టాను, మీ అందరికీ కూడా చెప్పాను. ఎస్బీఐ కూడా కండక్ట్ చేస్తుంది. ట్విట్టర్లో ట్రెండ్ చేసి కోర్టులో కేసు వేయాలి. ఎస్, ఇది కూడా మంచి ఐడియానే. ఓకే, ట్విట్టర్లో ట్రెండ్ చేయడం, కోర్టులో కేసు వేయడం కూడా మంచి ఐడియానే. ఎవరో బాగానే చెప్పారు, మాత్రమే ఎక్కువగా ఛాన్స్ ఉందనేసి చెప్తున్నారు. ప్లీజ్ పోస్ట్పోన్ గ్రూప్ 2, వీఆర్ నాట్ ప్రిపేర్డ్. న్యూ సిలబస్, ప్లీజ్ అండర్స్టాండ్ అవర్ స్ట్రగుల్. మరో సబ్స్క్రైబర్ అనమాట. అలాగే చూసుకుంటే కనుక మనకి చాలామంది ఒక స్ట్రగుల్స్ అవుతున్నారు. అందరూ కూడా ఇవే పెడుతున్నారు రిప్లైగా. ఏంటంటే కనుక స్ట్రగుల్ అవుతున్నాం, తర్వాత మాకు టైం సరిపోలేదు, ఇట్లానే ఉన్నాయి అందరివి కూడా. తర్వాత ధర్నాలు చేసిన ఆందోళన చేసిన వేస్ట్ బ్రదర్. గ్రూప్ 2 అభ్యర్థులకైతే ఈ టైంలో సహాయం చేసేది ఒక హైకోర్టు మాత్రమే. ఓకే, సో ఇది కూడా మంచి, ఎందుకంటే కరెక్ట్గా మనోళ్ళు అర్థం చేసిన, ఎంత ధర్నాలు చేసినా గొంతు చించుకున్నా కన్నా కోర్టులో కేసు వేసుకుంటే కనుక ఏది న్యాయం ఏది అన్యాయం అనేది అయితే కోర్టే సరైన జడ్జిమెంట్ ఇస్తుంది. కాబట్టి ఇట్స్ ఏ కరెక్ట్ ప్రాపర్ వే. సో ఇవన్నీ కూడా మళ్ళీ రిపీట్ అవుతున్నాయి మనకైతే కనుక. సో ఇది గైస్ అయితే చాలా కామెంట్స్ ఉన్నాయి. ఆ కామెంట్స్ అన్నింటినీ కూడా మీకు చూపించకుండా కొన్ని కామెంట్స్ని మాత్రమే నేను తీసాను. అంటే ఇంచుమించుగా 600-700 కామెంట్స్ ఉన్నాయి. ఆ కామెంట్స్ని అన్ని తీసుకుని నేనైతే మీకైతే చెప్తే బాగోదు, కాబట్టి వీడియో లెంత్ కూడా బాగోదు. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక, అసలు అభ్యర్థుల ఆవేదన ఎలా ఉంది, నిజమా అబద్ధం అని చెప్పడానికి నేను ఈ వీడియో చేశాను, కానీ వేరే ఉద్దేశం అయితే ఏం కాదు. సో అందరూ కూడా అంటే ఏపీపీఎస్సీ మీద గ్రూప్ 2 అభ్యర్థులు ఏ విధంగా
ఆ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు, వారి యొక్క ఆవేదన వ్యక్తపరుస్తున్నారు, వాళ్ళ యొక్క విజ్ఞప్తి చేస్తున్నారు, వాళ్ళ యొక్క బాధని వినిపిస్తున్నారు అనేది అయితే చూపించడం కోసమే నేను అయితే కామెంట్స్ అయితే కనుక మీకైతే చూపించడం జరుగుతుంది. అలాగే ఇంకా చాలా ఉన్నాయి. నేనైతే జస్ట్ కొన్ని అంటే వీడియో కింద వచ్చినటువంటి కొన్ని జస్ట్ ఫస్ట్ ఒక 5-6 క్లిప్ని అయితే తీసుకుని మీకైతే చూపిస్తున్నాను. ఖచ్చితంగా ఈ విషయంలో అయితే కనుక మరి ఏపీపీఎస్సీ అయితే స్పందించాలి, అసలు ఏదో ఒకటి చెప్పాలి. ఎందుకంటే నిజానికి చెప్పాలంటే కనుక చాలామంది ప్రిపరేషన్ మీద కన్నా దీని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టారు. అంటే వాళ్ళకి అర్థం కాని సిచ్యువేషన్. టైం చూస్తే ఒక్కరోజే ఉంది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఏపీపీఎస్సీ స్పందించట్లేదు. వీళ్ళ సిలబస్ అది అసలు అవన పని, రివిజన్ అవన పని, ఇవంతా కూడా న్యూ సిలబస్ కూడా యాడ్ అయింది, మాకు అసలు టైం లేదని కొంతమంది వాదన. వీటన్నిటి మధ్య గ్రూప్ 2 అభ్యర్థులకైతే మెంటల్ టార్చర్ ఎక్కువైతుంది అనేది అయితే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళ ప్రెజర్ కూడా ఒక రేంజ్లో ఉన్నదని మాకు ఖచ్చితంగా. ఎందుకంటే వీడియో కింద పెట్టినప్పుడు వచ్చిన 300 కామెంట్స్ కూడా ప్రతి కామెంట్ గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా వేయమనే వస్తుంది. ప్రతి కామెంట్ కూడా గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా వేయమనే వస్తుంది. సో దీనైతే అందరూ అయితే అర్థం చేసుకోవాలి. మరి ఏపీపీఎస్సీ కూడా ఈ విషయంపై అయితే గట్టిగా స్పందించాలి. చూద్దాం మరి ఏంటో, ఏం చేస్తుంది ఏంటి అనేది కూడా ఒక్క రోజులో ఏం జరుగుతుంది, ఏమైనా మిరాకిల్ జరుగుతుందా లేదా అనేది అయితే చూద్దాం. ఇది గైస్ అయితే ఈ విషయాలన్నీ కూడా నేనైతే కనుక మరొక లేటెస్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను.